నమస్తే. ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘాలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే కవిత మల్లన్నపై చేసిన దాడికి ఖండిస్తూ ఈరోజు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి మాట్లాడడం వీళ్ళతో పాటు. నమస్తే అండి. నమస్తే. ఏమంటారు ఈ దాడిని ఎలా చూస్తారు? నిన్న తీర్మానం మల్లన్న ఆఫీస్పై దాడిని మున్నూరు కాపు యావత్ బీసీ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరేమైనా చేయాలంటూ మల్లన్న ఏమైనా తప్పు మాట్లాడితే మీరు లీగల్గా ఎదిరించాలి తప్ప కానీ ఇలా భౌతిక దాడి చేయడము కరెక్ట్ కాదు. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము కూడా చేయాలంటే భౌతిక దాడి చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర శక్తి ఉంది. కానీ మేము అట్లాంటి పనులకు మేము పోము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం కల్పిన హక్కుల ద్వారానే మనం ముందుకు పోవాలి తప్ప కానీ ఒకరిని ఎదిరించి దౌర్జన్యంగా అత్యాయత్నం చేయడం మాత్రం ఇది ఎట్టి పరిస్థితి కరెక్ట్ కాదు. ఇది మా మున్నూరు కాపు సంఘం అసలు లేదు, బీసీల లేదు. ఎందుకంటే సామరస్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం కూడా కొట్లాడి సాధించుకోవాలి బీజేపీలో రాజాధికారం అని చెప్పేసి తీర్మానం మల్లన్న కొట్లాడుతుండు. మేము కూడా అదే విధంగా సామరస్యంగానే పోవాలని చూస్తున్నాం. కానీ మేము ఇట్లా అత్యాచారంగా కరెక్ట్ కాదు. జాగృతి కవిత కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేము గాజులు దొరుకుని కూర్చోలేదు. మేము తలుచుకుంటే నీ ఇంటి మూసం మేము కూడా పట్టడానికి మాకు కూడా ఆ శక్తి ఉంది అని మేము అట్లా పోవద్దని చెప్పేసి మా పెద్దలు కూడా మాకు పదే చెప్తున్నారు. మన అట్లాంటి సంస్కృతి మనం కాదు, మన సామరస్యంగానే ముందు పోవాలి. మన సమస్య పరిష్కరించడం అయితే మా పెద్దలు చెప్తారు కాబట్టి మేము అదే ముందుకు చెప్తున్నాం. మాకు ఒక్క క్షణం పట్టదు. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం కానీ అట్లాంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కవితను హెచ్చరిస్తున్నాం. మీరు మాత్రం మళ్ళీ ఇలాంటి బౌద్ధదాన్ని మీరు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరేమంటారు? మేము తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సోదరులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి తీర్మానం మల్లన్న మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ మొత్తం మున్నూరు కాపులు మరియు బీసీలందరూ కూడా ఏకమైనరు. ఈరోజు ఆ హత్యాకాండను అంత ఈజీగా తీసుకోరు. ముఖ్యంగా ఈ అగ్రకులాలు చేస్తున్నటువంటి ఈ దాడులు అసలు విషయం ఏంటంటే సబ్జెక్టు ఇవాళ బీసీల నుంచి వెళ్ళి ఎవరు కూడా ముందుకు రానటువంటి తరుణంలో ఒక బీసీ నాయకుడు తీర్మానం మల్లన్న తెలివైన వాడు, ఆ నాయకుడు ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సోదరుడైనా కూడా అన్ని బీసీ కులాలందరినీ ఏకం చేసుకుంటూ గతంలో జరిగినటువంటి రాజ్యాధికారాన్ని మొత్తం కూడా ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఒక బీసీ సోదరుడు రాజ్యాధికారానికి దగ్గరలో వచ్చి పోతున్నాడే తప్ప రాజ్యాధికారం అందుకోలేదనే అభిప్రాయాన్ని దాన్ని అంతటి కూడా బాగా మననం చేసుకొని ఒక తీర్మానం మల్లన్న అనే ఒక శక్తి, అది ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి అది తీర్మానం మల్లన్న అనేది. ఈ రోజున ఆయన చేస్తున్న ఈ బీసీ సమీకరణాలు రేపు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవడానికి చేసేటువంటి తరుణంలో ఆయన మీద ఈ వెల్మా రెడ్డిస్ అనే వాళ్ళు అగ్రకులాలు దాడి చేయడం చాలా హీనమైన చర్య, అది పిరికిపంద చర్య అని చెప్తున్నాము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే జాగృతి అధ్యక్షురాలు కవితను అన్న విషయం ఏమీ కాదు. అది మంచం పొత్తు అన్నది ఇటువంటి యాస భాష మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఇటువంటి భాషను అవలంబించింది, ఇటువంటి భాషను మాట్లాడింది. ఈ తెలంగాణ ప్రజానికానికి నేర్పింది కూడా మన కేసీఆర్ కుటుంబమే. ఇటువంటి భాష అంతకుముందు లేకుంటుండే ఈ భాషలన్నీ మాట్లాడిందే ఆయన. మంచం పొత్తు అనేది ఆయన నేర్పిన బాపదే మాట్లాడిండు. ఆ సందర్భం ఏంది అని అంటే మీరు అగ్రకులాలు, మేము బీసీ బిడ్డలము, మాకు ఎటువంటి పొత్తు లేదు, మేమేస్తే మీరు గెలుస్తున్నారు, మేమేస్తే మీరు రాజ్యాధికారాన్ని పొందుతున్నారు, కానీ మీరేమన్నా పొత్తు ఎప్పుడన్నా ఇచ్చి మమ్మల్ని గెలిపించిండ్రా, మేమేమన్నా రాజ్యాధికారాన్ని పొందినామా అనే వర్డ్ను వాడింది తప్ప ఆయన అంత తెలివితక్కువడు కాదు, అంత ఈజీగా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడేటోడు కూడా కాదు, తెలివి కల్లోడు. ఈరోజు ఆయన చట్టసభలో ఉన్నాడు. ఆయన మీదికి కవిత ఒక 40-50 మందిని తీసుకొచ్చి హత్య చేయడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో బీసీల నుండి వెళ్ళి ఒక మంచి నాయకుడు ఆయన స్వతహాగా స్వశక్తితోటి ఆయన వ్యక్తిగతంగా దాన్ని డెవలప్ చేసుకొని ఒకసారి ఎమ్మెల్సీ ఓడిపోయినా ఎటువంటి మొక్కబోని ధైర్యంతో మళ్ళీ పోటీ చేసి స్వయంగా కూడా కొన్ని పార్టీలు ఆయనకు సహకరించకపోయినా కూడా వ్యక్తిగతంగా ఆయన గెలిచినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి శక్తి ఏంటిదంటే ఈ రోజుల బీసీలను
ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశాలను తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యావత్ తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులను ఫస్ట్ దగ్గర తీసుకొని, ఎందుకంటే మున్నూరు కాపు బిడ్డ కాబట్టి, ఆ తర్వాత బీసీ కులాలందరినీ కూడా ఏకం చేసుకొని పోతున్న తరుణంలో దీన్ని ఓర్వనటువంటి వాళ్ళు ఈ పెత్తందారులు ఏంది అని అంటే, ఎవడు బీసీ ఎవడు పైకి రావద్దు, ఎవడు వచ్చినా కూడా వాడిని అణచేస్తాము, ఇక్కడ ఏందో బీసీ నినాదం తీసుకొచ్చి ఈ తీన్మార్ మల్ల అనేటోడు మొత్తం యావత్ ప్రజలందరినీ ఏకం చేస్తున్నాడు, వీని ఒక్కరిని అణచేస్తే ఇంకా ఎవరు కూడా పైకి రాలేరు అని వీని భయపట్టిస్తే ఇంకో బీసీ పుట్టాడు అనే ధోరణితోటి చేసినటువంటి కవిత దౌర్జన్యం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వచ్చిన వాళ్ళు జరిగింది ఏంటి అని అంటే, తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్నటువంటి తన సహచరులు తన ఆఫీస్ సిబ్బంది కనుక అంత మొత్తంలో ఆ టైంలో లేకపోతే ఈజీగా చంపేసేవాళ్ళు. ఒక్క తీన్మార్ మల్లన్న కనుక చనిపోతే 1000 తీన్మార్ మల్లన్న పుడతారు. ఆ విషయం వాళ్ళకి తెలుస్తలేదు. తీన్మార్ మల్లన్న ఆ విధంగా తయారు చేసి పెట్టిండు. మండలంలో, జిల్లాలో 33 జిల్లాలలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్న మండలాలలో ప్రతి మండలంలో తీన్మార్ మల్లన్న టీం ఉన్నది. ఆ టీం దలుచుకుంటే కవిత ఏం చేయలేదు, కేసీఆర్ ఏం చేయలేదు, బారాస పార్టీ కూడా ఏం చేయలేదు, అగ్రకులాలు ఏం చేయలేవు. కాబట్టి అక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆయన ఇది రెండో దాడి. ముఖ్యంగా వచ్చేసి ఏం చేసిండ్రు, తీర్మానంలో కనిపించకపోతే పోలీస్ ఎవరండి, మన రక్షకులు, వాళ్ళు లేకపోతే మనం ఉన్నామా, ఆయన మీద దాడి చేసిర్రు. తీవ్రంగా పోలీస్ అధికారిని ఘోరంగా కొట్టేసిర్రు. ఆ వీడియోలని చూడండి, అది ఎంత మట్టు కరెక్ట్. మొత్తం కొట్టి ఆయన ఎంత తప్పించుకొని పోవడానికి కూడా ఆస్కారం లేకుండా చుట్టుముట్టేసి ఆయన గన్ను గుంజుకొని గన్మెన్ కొట్టడానికి తీన్మార్ మల్లన్న గన్మెన్ దగ్గర నుంచి గన్ను కొనుకనే ఆయనను కాల్చి చంపేద్దామనే చూసిండ్రు. అంటే పోలీస్ సిబ్బందిని కూడా చంపడానికి వాళ్ళు ఎటువంటి వెనుకకు తీసుకోలే. అంటే దాని అర్థమైంది, మా నాయన మాజీ సీఎం, రేపు మళ్ళీ కాబోయే సీఎం అవుతావా, నువ్వు అవుతావా, అట్లా చేస్తే అవుతావా, కాలేవు, ఖబర్దార్, ఇంకా నీ పప్పులు ఉడకవు, నీ పని అయిపోయింది. అసలు నేను చెప్పాలంటే కేసీఆర్ పని అయిపోయింది, జాగృతి పని అయిపోయింది, కవిత పని అయిపోయింది. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో మున్నూరు కాపోళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు, బీసీ సోదరులందరూ కూడా ఖండిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా దీన్ని సహించారు. ఇంకా ముందు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. 50 సెకండ్లు ఇస్తే దీన్ని ఈరోజు తీన్మార్ మల్లన్న వెనుక తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారని మర్చిపోవద్దు. ఈరోజు ఈ అప్రజాస్వామికమైనటువంటి దాడి, ప్రజాస్వామ్యంలో దాడికి ఎక్కడ అవకాశం లేదు. ఏదైతే ఏహ్యమైన చర్యగా భావిస్తున్నామో ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం అనేది ఇది అప్రజాస్వామికము. వ్యక్తుల మీదనే కాదు, మీరు పోరాటం చేసే వ్యక్తుల మీద దాడి చేస్తే పోరాటం మరింత ఎక్కువైతే అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు. ఈ రకం కూడా బీసీల నుంచి ఏ ఒక వ్యక్తి ఎదుగుతుండంటే వారిని అనగదొక్కేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా ఉన్నత వర్గాల కులాలకు మింగుడు పడనటువంటి కోరకరాని కొయ్యగా ఈయన ఏదైతే తీన్మార్ మల్లన్న తయారైంది కనుక తీన్మార్ మల్లన్నను చంపితే చంపొచ్చు, కానీ బీసీ నినాదాన్ని మీరు చంపలేరు. బీసీలు మేల్కొన్నారు, తస్మాత్ జాగ్రత్త. వచ్చే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని ఎప్పుడైతే వరంగల్లో తీన్మార్ మల్లన్న ప్రకటించిండో ఆ రోజు నుండే తీన్మార్ మల్లన్న మీద సీతకన్ను పెట్టారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అటువంటి పప్పులుడుకో ఒక్క తీన్మార్ మల్లన్నను మీరు చంపితే బీసీ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేచి మిమ్మల్ని ఖచ్చితంగా దావాగ్నిలా దహింపేసి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా మళ్ళొచ్చే ముఖ్యమంత్రి బీసీ బిడ్డనే అని చెప్పేసి రాసి పెట్టుకోండి. కవిత గారు, మీరు ఈరోజు బీసీ నినాదాన్ని ఇయ్యాల 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, బీసీ నినాదం మీకు గుర్తు రాలేదు. ఈరోజు బీసీ నినాదం మీకు గుర్తొచ్చిందా? బీసీ బిడ్డల మీద మీరు దాడి చేస్తే బీసీల నినాదాన్ని బీసీలకు మంచి చేస్తారా? మీరు ఒక్కరైనా బీసీ బిడ్డనే, 100 మంది అయినా బీసీ బిడ్డనే. బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు? మీరు బీసీలను చంపనీకి చూసిన వాళ్ళు కనుక మీరు ఇప్పటి నుంచి ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లు కానీ బీసీ నినాదాన్ని కానీ కట్టిపెట్టి మీరు చేసేటువంటి మీ ఫందాలు మీ వ్యవహారం మీరు చూసుకోండి. మా నినాదం మేము చూసుకోవడం, మా బీసీలో మేము జాగృతమైనం. ఖచ్చితంగా బీసీలు ఈరోజు చట్టసభలకు పోతున్నారు. చట్టసభలకు పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీటు సాధిస్తారు. అప్పుడు మీ గుండెల్లో రైలు పరిగెడతాయని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తూ అటువంటి శక్తి ఈ యొక్క తీన్మార్ మల్లన్నకు ఉన్నది కనుక ఆయన అంతం చేయాలని చూస్తున్నారు కనుక ఖబర్దార్ అని చెప్పేసి మేము మున్నూరు కాపు సంఘం తరఫున, మరి అలాగే మేము అడ్వకేట్ సంఘాల తరఫున కూడా మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం.